హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో మటన్కి సరిపడంతో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి. పేస్ట్నంతా పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లం పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసుకోవాలి. మేము సపరేట్గా చేసుకొని వేసుకున్నాం. ముందుగా అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేసుకోవాలి. అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తర్వాత మటన్ని వేసుకొని కలుపుకోవాలి. ముందుగా వేసుకున్న మిశ్రమం అంతా మటన్కి మంచిగా పట్టేలా కలుపుతూ ఉండాలి. మొత్తం మంచిగా కలుపుకొని ముందుగా వేసుకున్న మిశ్రమం అంతా మటన్కి పట్టేలా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ అంతా కలుపుతూ ఉండాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకొని మటన్కి సరిపడంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. మేము తగినంత వేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిపోయింది. అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మేము మటన్కి సరిపడేంత కారం వేసుకున్నాము. కారం వేసుకొని ఉడికించుకోవాలి. మొత్తం ముక్కలకి పట్టేలా కారం అంతా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మొత్తం కలుపుకోవాలి. కారం మంచిగా పట్టాలి ముక్కలకి. మొత్తం నూనెలోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కారం వేసుకున్నాం కాబట్టి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వాటర్ వేసుకోవద్దు. మొత్తం నూనెలోనే ఉడికించాలి. అంతా కలిసేలా మొత్తం అంతే ఫ్రెండ్స్, మటన్ కర్రీ రెడీ.